మనిషి మరణాంతరం అంత్యక్రియలు నిర్వహించడం సర్వసాధారణం. అయితే మతాచారాలు, ప్రాంతాలని బట్టి ఆ సంప్రదాయాలు మారిపోతుంటాయి. కొన్ని మతాల్లో మృతదేహాన్ని దహనం చేస్తే మరికొన్ని మతాల్లో ఖననం చేస్తారు. ఈ మధ్యకాలంలో చాలా దేశాల్లో శరీరాన్ని విద్యుత్ శ్మశాన వాటికలో దహనం చేస్తున్నారు. అయితే ఓ దేశంలోని ఓ మారుమూల గ్రామంలో మాత్రం పారదర్శక శ్మశాన వాటిక ఉంది. అందులోని మృతదేహాలన్నీ గాజు పెట్టెల్లోనే ఉంటాయి. దీంతో ఆ శ్మశాన వాటికలో అడుగు పెడితే అన్ని అస్థిపంజరాలు షోకేజ్లో పెట్టినట్టు కనిపిస్తాయి. ఇక ఆ ఊరి శ్మశాన వాటికలో బయటి వాళ్ళు అడుగు పెడితే చాలు, పై ప్రాణాలు పైకే పోతాయి. కానీ ఆ ఊరి వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు ఆ శ్మశాన వాటికకు వెళ్ళి తమ ఆప్తుల అస్థిపంజరాలను చూసుకుంటారు. చనిపోయిన తర్వాత శరీరం అస్థిపంజరంగా మారుతున్న క్రమాన్ని కళ్ళారా చూడడానికి ఇష్టపడతారు. బాబోయ్, ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? గాజు పెట్టెల్లో అస్థిపంజరాలేంటని అనుకుంటున్నారా? అప్పుడు చైనాలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్లాల్సిందే. ప్రస్తుతం ఓ ట్రాన్స్పరెంట్ గ్రేవ్యార్డ్కు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంటే అది చూసిన నెటిజన్ల ఒళ్ళు గగురు పొడుస్తోంది. వీడియోలో చూస్తున్నది నిజమేనా అన్న అనుమానం కలుగుతోంది. ఇక వీడియో ప్రకారం ఓ శ్మశాన వాటికలో అన్ని గాజుతో చేసిన సమాధులున్నాయి. భూమి లోపల వరకు తవ్వి అందులో డెడ్ బాడీలను పెట్టి పైనుంచి మాత్రం గాజు పెట్టెలా అమర్చబడింది. ఇక ఇందులో నుంచి భూమిలో సమాధి చేయబడిన డెడ్ బాడీ క్లియర్గా కనిపిస్తుంది. దీంతో ఆ సమాధుల్లో ఉన్నటువంటి అన్ని అస్థిపంజరాలను చూస్తే గుండెలాగడం ఖాయం. కానీ చాలామంది పిక్నిక్ వచ్చినట్టుగా తమ పిల్లలతో వచ్చి ఆ శ్మశాన వాటికలో గాజు పెట్టెలో ఉన్నటువంటి మృతదేహాలను చూస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నివేదికల ప్రకారం ఈ ఆచారం చైనాలోని ఒక మారుమూల గ్రామంలో జరుగుతుందని తెలిసింది. ఇది శతాబ్దాలుగా అమల్లో ఉన్నటువంటి సాంప్రదాయ ఆచారం. ఇలా గాజు బాక్స్ లాంటి సమాధుల్లో తమ వారిని ఖననం చేయడం వారికి ఇచ్చేటువంటి గొప్ప గౌరవంగా ఆ ఊరి జనం పరిగణిస్తారు. అయితే ఇది ప్రపంచం మొత్తం ఎక్కడ ఎవరు ఊహించని విధంగా మనిషి మృతదేహాన్ని ఖననం చేయడం. ఇక ఒకే సమాధిలో ఇద్దరు వ్యక్తుల్ని కూడా పూడ్చిపెడతారు. భార్యాభర్తలు కలిసి మరణిస్తే వారిని కలిసి ఖననం చేస్తారు. పిల్లలను తీసుకుని వెళ్ళి తమ పెద్దల మృతదేహాలు ఏ విధంగా ఉన్నాయో గాజు సమాధుల ద్వారా చూపిస్తారు. అయితే ఈ వీడియోను చూసిన వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారడంతో ఇలాంటి ఆచారంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు తెలియజేస్తున్నారు. చాలామంది భయాన్ని వ్యక్తం చేస్తుండగా తమ ప్రియమైన వారు ఇలా అస్థిపంజరాలుగా మారడాన్ని చూడాలని ఎవరనుకోరు అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే చైనా, జపాన్, జర్మనీతో పాటు కొన్ని దేశాల్లో చనిపోయిన వారి డెడ్ బాడీలను ఇంట్లోనే ఒక గదిలో పెట్టుకుని ఆచార సాంప్రదాయాలను నిర్వహిస్తారు. ఇండోనేషియాలో అయితే ఒక గిరిజన తెగ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని ఇంట్లో ఉంచి వారితో మాట్లాడడం ఒక ఆచారం. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఈ పద్ధతి చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని హాయిగా జీవిస్తారు. ఇండోనేషియాలోని సులవేసిలో టోర్జా అనేటువంటి ప్రదేశంలో ఈ తెగ నివసిస్తోంది. ఈ గిరిజనులు తమ బంధువులు, కుటుంబ సభ్యుల మృతదేహాన్ని ఇంట్లో తెరిచిన శవపేటికలో పెట్టి ఇంటి ప్రజలు ఈ శవపేటిక చుట్టూ కూడా నిలబడి మృతదేహంతో కబుర్లు చెప్తారు. అదే మన దేశంలో అయితే శ్మశాన వాటిక వైపు చూడ్డానికి కూడా చాలామంది భయపడుతుంటారు.